భక్తిలో కాస్త కుదురుకుంటే పూజ చెయ్యాలి మనం. మనకి భగవంతుడు ఆచారకాండ చెప్పాడు. అందుకనే ఆచార ప్రభవో విష్ణు. ఆచారం మనం ఏదైతే చెయ్యాలని నిర్దిష్టమైనటువంటి కర్మలు వేదంలో చెప్పబడి ఉన్నాయో ఆ విధంగా ముందుకి మనం సాగాలి. ఖచ్చితంగా అలా చేసి తీరాలి. ఆచరణ చేసిన తరువాతే మనకి దాని యొక్క ఫలితాన్ని సంపూర్ణంగా ఎవరైనా ఇవ్వగలుగుతారు. పెద్దలు ఒక పని చెప్పారనుకోండి, అది చేసేయాలి. దీనివల్ల నాకేమొస్తుంది, ఏం జరుగుతుంది, నాకు ఏం మిగులుతుంది, నాకేంటి అనేటువంటి పంధా పక్కన పెట్టేసి పెద్దలు చెప్పిన నేపథ్యంలో చక్కగా పూజ చేసుకో నాయనా అని చెప్పారు. 16 రకాలైనటువంటి షోడశోపచార పూజ, షోడశ ఉపచారములు భగవంతుడికి మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. భగవంతుడికే కాదండి, ఇక్కడ సూక్ష్మం చూడండి. మీకు బాగా సూక్ష్మంలో చూస్తే ఇంటికి వస్తారు ఎవరైనా, మనకు అత్యంత ప్రీతిపాత్రులో, మన బంధువులో, రక్త సంబంధీకులో, చుట్టాలో ఎవరో ఒకరు మన ఇంటికి వస్తారు కదా. అప్పుడు మనం ఏం చేస్తాం? మనం కూడా తెలియకుండా 16 రకాలైనటువంటి ఉపచారములు వారికి చేస్తాం. అందులో విశేషం ఇప్పుడు నేను చెబుతున్నాను మీకు. చూడండి. ఆహ్వానం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నమస్కారం, ప్రదక్షిణం, నీరాజనం, విసర్జనం. ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి సులభతరమైనటువంటి నిత్య పూజా విధానంలో షోడశోపచార పూజ అగ్రగామిగా ఉంచారు మన ఋషులు, మనకి పెద్దవాళ్ళు చెప్పినటువంటి విధానంలో. ఆవాహనం లేదా ఆహ్వానం, పెద్దలైనటువంటి వారు లేదా ఎవరో ఒకరు వస్తారు, రండి రండి దయచేయండి అంటామా లేదా? రండి లోపలికి రండి అంటామా? ఖచ్చితంగా. లేదా వెళ్ళిపోండి వెళ్ళిపోండి బయటికి వెళ్ళిపోండి, మేము ఉండట్లేదు ఇంట్లో. సుబ్బారావు గారు వెంకట్రావు గారిని కేకేసేట. దీంట్లో ఏ ఒక్కరిని అదేంటిది పర్సనల్గా నేను ఉదహరించట్లేదు సుమా, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మనోభావాలు ఈ మధ్య ప్రతి దానికి మనోభావాలు, ఆవాలు, జీలకర్ర, గసగసాలు దెబ్బతింటూనే ఉన్నాయి. మంచి మాట చెప్దామంటే మాబోటి వాళ్ళకి కాస్త ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. మంచి మార్గంలో ఈ పచ్చికలికాలంలో మంచి మార్గం చెప్పకపోతే ముందుకు ఎలా పోతారు? ప్రత్యేకంగా యువత తెలుసుకుంటే ఈ విధమైనటువంటివి చాలా ముందుకి ఈ ప్రపంచాన్ని మంచి మార్గంలో తీసుకెళ్లేటువంటి సత్తా వాళ్ళకు ఉంది కనుక వాళ్ళే ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాళ్ళే కాదు అందరూ తెలుసుకుంటే కూడా చాలా మంచిది ఇలాంటి విషయాలు. అర్థమైందా? అంతేగాని వాళ్ళెవరినో అనేసాం వీళ్ళెవరినో అనేసాం, మాకేమీ ప్రత్యేక కక్షలు ఉండవు, వాళ్ళ ఆస్తులు మావి కాదు, మా ఆస్తులు వాళ్ళు పట్టుకుపోలేదు, అది గుర్తుపెట్టుకోవాలి అందరూ. క్షమింతురుగాక ఇలా చెప్పినందుకు. ఆహ్వానం, ఎవరో ఒక ఆయన ఎదురుపడ్డాడు, ఈయనకి ఆయన ఇంటికి రావడం ఇష్టం లేదు, మొహం ఇటు తిప్పుకునే మాట్లాడతాడు, అటు తిప్పడు అసలు, వాడిని చూడ్డు, వెళ్ళొస్తాను, ఎక్కడ వచ్చేస్తాడో, ఎక్కడ టిఫిన్ పెట్టేయాలో, ఎక్కడ భోజనం పెట్టేయాలో, రాత్రికి కూడా ఉండిపోతాడేమో, ఏసీ వేయాలేమో, ఇన్ని బాధలు వచ్చేసాయి ఈ పచ్చి కలికాలంలో. కాబట్టి ఆ విధంగా అనలేదు. మనకి ఎవ్వరు వచ్చినా ఆదరించమన్నారు. పంచమహాయజ్ఞాల్లో అది కూడా ఒకటి. అతిథి అభ్యాగత విష్ణు అని బుధసూక్తి. వచ్చినవాడు విష్ణువుతో సమానంరా నాయన, నీకు ఏది ఉంటే అదే పెట్టు. నీకు ఇంట్లో ముక్కాలు పెట్టి ఉంది, దాని మీద కూర్చోబెట్టు. నీకు ఇంట్లో సింహాసనం ఉంది, భగవంతుడు ఇచ్చాడు, కలిగించాడు, దాని మీద కూర్చోబెట్టు అన్నారు. అలా ఆహ్వానం, లోపలికి దయచేయండి అని మనస్ఫూర్తిగా నువ్వు వారిని లోపలికి ప్రవేశింపజేయాలి. ఆసనం, వచ్చినవాడు నించోడుగా, 24 గంటలు నించుంటే ఏమిట్రా బాబు ఇలా పిలిచారు, ఇలా నించోబెట్టే ఉంచుతున్నారు ఏమిటి, ఏమిట్రా నాయన ఇక్కడికి వచ్చాను అనవసరంగా అనుకుంటాడు వచ్చినవాడు. పరమాత్ముడే అవ్వచ్చు, అతిథే అవ్వచ్చు, రెండూ సమన్వయం చేసుకోవాలి. సమన్వయ దృష్టితో చూడాలి. మనం వచ్చాక కూర్చోబెట్టాలిగా, వారికి ఒక ప్రదేశం ఇవ్వాలి కదా. ఇక్కడ కూర్చోండి అని చక్కగా ఓ మంచి ఆసనం, నీకు కలిగినటువంటి ఆసనం కూర్చోబెట్టి అక్కడ చూపించి కూర్చోబెట్టాలి. పాద్యం,
చాలా చోట్ల చూస్తూ ఉంటాం మేము, చాలా చోట్లకి వెళుతూ ఉంటాం. అయితే చేసే క్రియకి చెప్పే మంత్రానికి ఏ విధమైన సంబంధం ఉండదు. ఓ చెంబెడు నీళ్ళు ఎత్తి పోసేస్తూ ఉంటారు. ఆయన కడుక్కోవాలా? అసలు పాద్యం అంటే ఏంటి, అర్ఘ్యం అంటే ఏంటి, ఆచమనం అంటే ఏంటి కాస్త తెలుసుకుని మాబోటి వాళ్ళు చెప్పినప్పుడు తద్వారా మీరు క్రియని సమన్వయం చేసుకుంటే ఆ మాటతోటి అర్థం తెలుసుకుని అప్పుడు పరమాత్మ సంప్రీతుడు అయిపోతాడు. మనం పోసే నీళ్ళు నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయండి? పంచభూతాల్లో ఒకటి కాదు, పృథివ్యాప తేజో వాయువు ఆకాశాత్తుల్లో ఒకటి కాదా? అది ఆయన ఇచ్చినవే మళ్ళీ ఆయనకి ఇస్తున్నాం. మెహర్బాణి, నీకు పుణ్యం కట్టడానికి ఆయన నీకు ప్రత్యేకంగా నీ ఇంటికి వచ్చాడు. అందుకనే అన్నమార్యులు ఏమన్నారు ఈ సందర్భంలో? ఒక్క సంకీర్తనే చాలు వద్దికై మమో రక్షోపగ తక్కినవీని బండారాన దచి ఉంచని. పూని నాచే పొగడించుకొంటివి. ఇది నా ప్రతిభ అనుకుంటున్నావా స్వామి? నీ ప్రతిభ ఇదంతా. నా చేత నాకు పుణ్యం అంటగట్టడానికి అయ్యో అన్నమార్యుడు ఉన్నాడయ్యా, వాడు నన్ను చాలా అద్భుతంగా సంకీర్తన చేసాడు అని చెప్పడానికి లోకానికి నీవు నా చేత ప్రత్యేకంగా పూని పొగడించుకున్నావు. నువ్వు నా లోపల ఉన్నావు గనక బయటికి సంకీర్తన వచ్చింది, లేకపోతే నా ప్రతిభ ఏముందయ్యా? ఇదంతా నువ్వు ఇచ్చిన విభూతి అన్నాడు. అలాగా ఆయన ఇచ్చిన నీళ్ళు ఆయనకి ఇవ్వడానికి మనకేమైనా అభ్యంతరమా చెప్పండి? కాబట్టి చక్కగా మంత్రము, అర్థము, సమన్వయము, క్రియా సమన్వయంతో మనం చాలా క్లారిటీగా చేసుకోవాలి. పాద్యం నీరు. మనం బయట తిరిగి వస్తాం. బయట తిరిగి వచ్చినప్పుడు చక్కగా కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి రమ్మంటారు, అవునా కదా? సో అలాగే చక్కగా వాళ్ళని ఆహ్వానించాం, కూర్చోమన్నాం, కాస్త కాళ్ళు కడుక్కోండి స్వామి అని కాళ్ళకి కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాం. బడబడబడ పోసేయకూడదు, మనమే పోయాలి. చక్కగా మనం పాద సంసేవనం చేసామనుకోండి, పాదాలు కడిగామనుకోండి, చాలా అద్భుతం అని అర్థం. లేదా వారికి ఇచ్చి శుభ్రంగా కడుక్కునేంత వరకు వెయిట్ చేసి ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని నీళ్ళు ఇవ్వాలి. పాదాలు కడుక్కోవాలి, చక్కగా పాదాలను ఒత్తాలి. మనం ఒక పొడి బట్ట తీసుకొని శుభ్రంగా పాదాలు ఒత్తి అక్కడ కూర్చోమనాలి. అయ్యా చేతులు కడుక్కోండి. అర్ఘ్యం, చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం, శుభ్రంగా చేతులు కడుక్కుంటారు. మనం చేసేదే రోజు ఆ 16 భగవంతుడికి భక్తితోటి ప్రేమతోటి చేయమన్నారు. అలాగే వచ్చిన అతిథికి కూడా చేయమన్నారు. అది విషయం. అర్ఘ్యం చేతులు కడుక్కోవడానికి ఇచ్చారు, బాగుంది కదా? మనం హోటల్కి వెళ్ళామనుకోండి, ఉదాహరణకి మొట్టమొదటి ఏం చేస్తారు? రండి కూర్చోండి అంటారు. ఓ సీటు చూపెడతాడు, ఓ టేబుల్. అక్కడ కూర్చున్నాక ముందు మనకి ఏం చేస్తాడు? ఇప్పుడంటే కాళ్ళు చేతులు పూటకొళ్ళలో పాతప్పుడు అవన్నీ ఉండేవి. ఇప్పుడు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఏమి ఉండదు. అయితే మంచినీళ్ళు మటుకు ఇస్తారు. కొన్ని పాటిస్తున్నారు ఈ నవీన దృక్పథంలో కూడా, నవీన యుగంలో కూడా, ఈ కలికాలంలో కూడా. మంచినీళ్ళు తాగడానికి అక్కడ పెడతాడు కదా మొట్టమొదట, ఆ తర్వాత కదా మనం ఏం చేస్తాం? ఈలోపు చేతులు కడుక్కొని వస్తాం. బయట నుంచి వచ్చాం కదా, చేతులు కడుక్కొని వస్తాం. అలాగా చేతులు కడుక్కోవడానికి మనం నీళ్ళు ఇస్తాం. చక్కగా చేతులు కడుక్కున్న తర్వాత అవి కూడా పొడి బట్టతోటి ఒత్తి అప్పుడు త్రాగడానికి నీళ్ళు ఇస్తాం. ఈ మార్గోపశమనం అంటే మార్గాయాసం పోవడానికి చక్కగా మీరు తాగండి అయ్యా కొద్దిగా నీళ్ళు అని చెప్పేసి, అమ్మ తాగు అని చెప్పేసి అని మనం కొద్దిగా నీళ్లు లోపలికి పుచ్చుకోవడానికి నీళ్ళు ఇస్తాం. దాన్ని ఆచమనం అంటాం ఈ ప్రక్రియని, ఈ యొక్క ఉపచారాన్ని. ఆ తర్వాత చక్కగా మనకి సనాతన ధర్మంలో పూర్వం నుంచి కూడా చాలా చక్కగా చెప్పింది ఏంటయ్యా అంటే, స్నానం చేస్తాం. ఎక్కడి నుంచో వచ్చాం కదా, బయట రకరకాలైనటువంటివి ఉంటాయి, అవన్నీ తొక్కి వచ్చాం, ప్రయాణం చేసి వచ్చాం. మార్గాయాసం పోవాలన్నా, శరీర తాపం పోవాలన్నా స్నానం చెయ్యాలి. చక్కగా శుభ్రంగా స్నానం చేస్తాం. స్నానం చేశాక ఇది నిమజ్జనం లేదా స్నానం అంటాం ఈ ఉపచారాన్ని. స్నానం చేశాక కొత్త వస్త్రాలు ఇస్తాం. వస్త్రం, బట్టలు. అయ్యా ఈ బట్టలు ఉంచుకోండి,
అయ్యా ఇవి కట్టుకోండి అని చెప్తాం. ఇది కూడా ఒక ఉపచారం, అద్భుతమైనటువంటి ఉపచారం. తర్వాత యజ్ఞోపవీతం ఇస్తాం. ఆ తర్వాత చక్కగా ఆయన ఒంటికి లేపనం చేసుకోవడానికి ఇప్పుడు పెర్ఫ్యూమ్స్ వాడుతున్నాం కదా మనం, బాడీ స్ప్రేలు వాడుతున్నాం కదా మనం, అనేకమైనటువంటి సౌందర్యోపకరణములు వాడుతున్నాం కదా మనం, ముఖాలకి అదేంటిది మేకప్లు, తర్వాత రకరకాలైనటువంటి లేపనాలు, రకరకాలైనటువంటి ఫ్రాలసెంట్లు అన్నీ వాడేస్తున్నాం. కానీ శరీరానికి చక్కగా అలదుకోవడానికి గంధాన్ని ఇస్తాం, గంధం ఇస్తాం. ఇది కూడా ఒక ఉపచారం. తర్వాత చక్కగా మంచి సువాసన వచ్చేటువంటి పూలు అక్కడ ఇస్తాం, స్త్రీ పరివారానికి కానీ లేదంటే వారికి కానీ అక్కడ ఆయన ఉంచుకుంటారు చక్కగా. పుష్పం తర్వాత ఆయన కూర్చున్నటువంటి ప్రదేశం అంతా కూడా కంపు కొడుతుంది అనుకోండి, మనమే వెళ్ళలేం కదా, మనమే కూర్చోలేం కదా, ఏమిట్రా బాబు ఈ కంపు అంతా ఇక్కడ అనుకుంటాం. కాబట్టి చుట్టూరా చక్కగా మంచి సుగంధ పరిమళ ద్రవ్యాన్ని వెదచల్లుతాం. ఎప్పుడైతే ధూపం వెలిగిస్తామో ఆ పర్యావరణం అంతా కూడా, అక్కడ ఉన్నటువంటి ఆవరణ అంతా కూడా చాలా చక్కగా మంచి సువాసన లీనుతూ ఉంటుంది. తర్వాత దీపం అజ్ఞానాన్ని పోగొట్టడానికి, మన అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి, చీకటిని తరమడానికి అద్భుతమైనటువంటి ఒక దీపాన్ని వెలిగిస్తాం. నైవేద్యం చక్కగా పిచ్చాపాటి మాట్లాడుకుంటాం. దాన్నే 108 నామాలో ఒక శ్లోకమో, నీకు తెలుసుంటే కాస్త ఆ రోజు టైం ఉంటే ఒక సహస్రార్చనో పువ్వులతోటి అంగపూజ చేస్తాం. తర్వాత ఈ సహస్రార్చన చేసుకుంటాం, సహస్రనామార్చన చేశాక అంటే అది మాట్లాడుకోవడం అన్నమాట. ఎలా ఉన్నారండి, మీ వాళ్ళంతా బాగున్నారా, మా వాళ్ళంతా కులాసాగా ఉన్నాం, మాకు చక్కగా పంటలు పండుతున్నాయి, మీకు ఎలా ఉన్నారు అయ్యా స్వామి. ఇక్కడ ఒక చిక్కు ప్రశ్న లాంటి ప్రశ్న వేస్తున్నాను నేను అందరికీ కూడా, మనందరికీ. మేము బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని వెనకాల రాసేస్తారు కొటేషన్లు, అందరికీ ప్రతి కార్డులోనూ లేదంటే వాట్సాప్లో పెట్టేస్తున్నారు. అయ్యా నువ్వు బాగున్నావా, ఎంత కష్టపడుతున్నావయ్యా, నువ్వు బాగున్నావా ఓ కృష్ణ పరమాత్మ, వేళకి తింటున్నావా, కాఫీ అది తాగుతున్నావా, ఐస్ క్రీమ్ తింటున్నావా, అలా ఏమి మరోలా అనుకోకండి. నవీన దృక్పథంలో మనం ఎవరినైనా ఇలా అడుగుతూ ఉంటాం కదా, అలా భగవంతుడిని ఏనాడైనా ఒక్కసారైనా అడిగేమా? నేను గుడ్డెలపై చేసుకుని చెప్పగలను, ప్రతిరోజు నేను అడుగుతా, ఖచ్చితంగా అడుగుతాను. ఎందువలన మనం తినేది ఇచ్చేది ఆయనే కదండి. ప్రతి చోట, ప్రతి విషయంలో, ప్రకృతిలోనూ, ప్రతి వస్తువులోనూ ఆయనే నిమిడీకృతమైపోయాడు, ద్విగుణంగా ప్రకాశిస్తున్నాడు. అలాంటిది ఒక్కసారైనా నాయనా నువ్వు తిన్నావా, కాఫీ తాగావా, ఇవే ఉపచారాలు, ఇవన్నీయే కుశల ప్రశ్నలు అన్నమాట. అవి సహస్రనామాలు. సహస్రం అంటే నిఘంటువు ఏం చెప్తోంది? అనంతం అని చెప్తోంది, వెయ్యని కాదు. అయ్యా నీ గౌణములు అనంతాలు, నేను చెప్పలేను, పొగడ నా తరమా, చెప్పనా తరమా, నీకు పేరు పెట్టగలనా? నీ గౌణాన్ని సంస్మరణం ద్వారా నేను ముక్తిని పొందగలుగుతున్నాను కదా. కాబట్టి ఇదిగో ఈరోజు ఈ నామాలతోటి సరిపెట్టుకో, అలా అర్చన చేస్తాం, అలా వారితో మాట్లాడతాం. మమేకం అయిపోతే అక్కడ రాముడో కృష్ణుడో ఎవరో ఒకరు. విగ్రహం ఎందుకు అన్నారు, అయ్యా విగ్రహం దేనికి? నిగ్రహం ఉండడానికి, నీ యొక్క బుద్ధి మనసు శరీరము అక్కడే ఉండడానికి. కొన్నాళ్ళ తర్వాత ఇది నీకు ఇంకా విగ్రహంగానే భావించావనుకో, నువ్వు పండనట్టే లెక్క. నిగ్రహం కుదిరింది, విగ్రహం వల్ల మూర్తి అవుతుంది, రాయి కాదు అది, మూర్తి అయిపోతుంది. ఏమయ్యా కృష్ణ, ఈరోజు నేను కాస్త లేటుగా లేచాననుకో, పెద్దవాడిని అయిపోతున్నాను కదా, ఆ తులసిమాల నువ్వే తెచ్చుకోవచ్చుగా, ఆ దీపం చక్కగా వెలిగించవచ్చుగా, నువ్వే అటు ఇటు తిరుగుతూ ఉంటావు. ఆనాడు యశోదమ్మ తరం కాలేదు, ఇప్పుడు నా తరం కాలేదు, అలా కూర్చోలాగా ఎక్కడికి వెళ్ళక దెబ్బలాడతాం, మమేకమైపోతాం, కృష్ణుడికి మనకి తేడా లేకుండా ఉంటాం. అప్పుడు మంత్రము, తంత్రము లేదా క్రియ ఇవన్నీ విహీనమైపోతాయి.
పూజలో పరాకాష్ఠకి చేరిపోతాం, ఆయనతోటి మాట్లాడతాం. బయటికి చూసేవాళ్ళకి అదందరికీ కూడా పిచ్చివాడేమో అనుకుంటారు. కాదు. రామకృష్ణ పరమహంస రోజు ఉదయాన్నే లేచి మహానుభావుడు తల గోడకేసి కొట్టుకునేవాడట. మేనల్లుడు అడిగేవాట, ఏమేమో ఎందుకు కొట్టుకుంటున్నావు అని. అయ్యయ్యో ప్రత్యాయాంతిగతా పునర్న దివస కాలో జగద్భక్షక కాలో హి దురతిక్రమ. అయ్యా ఈరోజు మళ్ళీ సూర్యోదయం అయిపోయింది అంటే ఓ రోజు వెళ్ళిపోయినట్టే లెక్క. ఈరోజు కూడా అమ్మవారి దర్శనం కాలేదురా నాకు అన్నట్ట. ఒకానొక సందర్భంలో అమ్మ సాక్షాత్కారం లభించింది, పరమపురుషుడు అయ్యాడు ఆయన. ఆ పిచ్చి నాకెందుకు పట్టలేదని మేనల్లుడు ఆ రోజు నుంచి తిరగడం మొదలెట్టాడు. అలాగా ఆయనతో మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ క్రియ ఇక్కడే ఉండిపోతుంది. ఒక్కొక్క స్థాయిలో కంచి పరమాచార్యులు వారు, నడిచే దేవుడైనటువంటి చంద్రశేఖర పరమాచార్యులు వారు పెరియవ ఆ ఉపచారం చేస్తూ అలా ఉండిపోయేవారు, అంతర్ముఖులైపోయేటటువంటి వారట. ఆ తర్వాత ఎప్పుడో బాహ్యస్మరణ వచ్చేది, అక్కడి నుంచి మళ్ళీ ఆయన కంటిన్యూ చేసేవారట. అలాగా ఆయనే చెప్పారు ఒక సందర్భంలో, 18 సెకండ్లు కూడా ఈ కలికాలంలో 18 సెకండ్లు నువ్వు నీ యొక్క దృష్టిని పూజామందిరంలో కేంద్రీకరించలేవు. అంత మహానుభావుడే, నడిచే దేవుడైనటువంటి సాక్షాత్ శంకర, కాలడి శంకరుడు మళ్ళీ వీరి రూపంలో మనకి నడిచే దేవుడుగా ప్రసిద్ధి చెందినటువంటి వారే అంతగా చెప్తే మనం బయటికాళ్ళు ఎంత చేయగలం చెప్పండి. సో ఇది ఆలోచించుకోవాలి. అయినా సరే లగ్నత కుదుర్చుకోవాలి, నిగ్రహాన్ని తెచ్చుకోవాలి, పూనిక చేసుకోవాలి. అప్పుడు అక్కడ కృష్ణుడే కనబడతాడు. సదా సమ్మోహనాయాస్తు పుంసామ్మోహన రూపాయ. పరమాత్ముడు ఎప్పుడూ కూడా అంత అద్భుతమైనటువంటి విగ్రహం, ఆయన మూర్తి కృష్ణుడు అని భావన చెయ్యాలి. వారికి ఈ ఇష్టాగోష్ఠి మాట్లాడిన తర్వాత, అయ్యా ఇదిగో ఈరోజు చక్కగా నివేదన ఇదే కుదిరింది, ఇది చేశాను, తినండి, ఆరగించండి అని ఆరగింపు చెయ్యాలి. ఓ గబగబగబా తినేయకండి అయ్యా, మధ్యలో కాస్త వెక్కిళ్ళు వస్తాయి, కొద్దిగా మంచినీళ్ళు తాగండి అని మధ్య మధ్య పానీయం ఇవ్వాలి. మనం ఏది చేసుకుంటే అదే. ఈ సందర్భంలో అన్నమాచార్యులు వారు ఏమన్నారు, నిత్య పూజలు ఇవివో నేరిచిననోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి. నా ఎదురుకుండా ఉన్నావు, నా లోపల ఉన్నావు, ప్రత్యక్షమైనటువంటి పరమాత్మకి ఎలాంటి పూజలు చేశాను, ఎలాంటి పూజలు నేర్చుకోవాలి, నేను నేర్చుకున్నాను అని మనకి మార్గనిర్దేశం చేశారంటే, తనువే గుడియట తలయే శిఖరమట పెనుహృదయమే హరిపీఠమట కనుగొన చూపులే ఘనదీపములట తన లోపలి అంతర్యామికిని. నేను తినగలిగేది, నేను ఈరోజు నాకు సమకూరినటువంటి నీ దయ ద్వారా సమకూరినటువంటిది నీకు నైవేద్యంగా పెడుతున్నానయ్యా అని చెప్పి వారికి భక్తితోటి సమర్పణ చెయ్యాలి. మధ్య మధ్యలో ఎందుకండి అంత కంగారు, చక్కగా అందరిళ్ళకి వెళ్ళాలండి, కొద్దిగా నెమ్మదిగా తినండి, కొంచెం మంచినీళ్ళు తాగండి అని చెప్పి నైవేద్యం పెట్టాలి. ఇది కూడా ఒక ఉపచారమే. మనకు అత్యంత ప్రీతిపాత్రులైనటువంటి వాళ్ళు, మన అబ్బాయో లేదంటే విదేశాల్లో ఉన్నటువంటి మన అబ్బాయి వచ్చాడు అక్కడికి, ఏం తిన్నావో ఏమిట్రా ఇలా చిక్కిపోయో, ఇదిగో ఈ సున్నుండలు చేయను అమ్మ చేసింది, ఈ జంతికలు తిను, ఇదిగో పులిహోర చేసిందిరా నీ గురించి, ఇదిగో చక్కెర పొంగల్ చేసింది తిను, నెమ్మదిగా తిను, ఇదేంట్రా ఏం కంగారురా, 10 రోజులు ఉంటానన్నావుగా, మంచిళ్ళు తాగు మధ్యలో, నిదానం నిదానం అంటావా లేదా? అలాగే పరమాత్మకు కూడా చెయ్యాలి ఉపచారము. ఏ ఉపచారమైనా సరే భక్తి పరాకాష్ఠ చేత, అంటే త్రిగుణాత్మకంగా మనసు బుద్ధి శరీరము ఏకీకృతమై సంకల్ప సిద్ధితోటి దృఢమైనటువంటి చిత్తంతో నువ్వు పరమాత్మకి అర్పిస్తే అది పండిపోతుంది, నీకు ఫలితాన్ని ఇస్తుంది.